దైవ గ్రంథంలో ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. సామెతలకు రాసిన గ్రంథం మీరందరూ అర్థం చేసుకోండి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 12వ వచనంలో ఆమె తాము బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆమె అంటే ఒక కుటుంబానికి ఒక యజమానురాలు. ఆమె అంటే ఒక మంచి భర్తకు భార్య. ఆమె అంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ మంచి ధన్యురాలు, మంచి విల్లాలు, మంచి గుణవతి అయిన ఆమె ఆ ఇంటికి వెలుగుగా ఆ పిల్లలకు, ఆ భర్తకు, ఆ కుటుంబానికి ఆమె ఎంతో మంచి ఆమె. ఆ మంచి ఆమెను బట్టి మనందరం దేవునికి స్తోత్రం చెల్లించుదామా? అలాంటి మంచి ఆమె అన్ని ఇళ్లలో ఉంటే ఎంత బాగుంటుంది ఏమండి? ఆమె బ్రతుకు దినములు అన్నీ భర్తకు మేలే చేయను కానీ కీడేమీ చేయి. ఈ మాట నచ్చిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీకు నచ్చిందా ఈ మాట? ఏమండి? ఎందుకంటే నచ్చాలి. నా భార్య నాకు కీడు చేయి, నా పిల్లలకు కీడు చేయి అని మనము సంతోషించాలి. ప్రతి కుటుంబంలో భార్య భర్త ద్వారా ఆనందించేటట్లుగా ఉండాలి. భర్త కూడా ఆనందించాలి, భార్య కూడా ఆనందించాలి. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కీడు రాకుండా, కుటుంబంలోనికి నష్టాలు రాకుండా, కుటుంబంలోనికి సైతాని యొక్క లక్షణాలు రాకుండా వీళ్ళిద్దరూ సమపోటీలుగా కుటుంబాన్ని కాపాడుకునే కుటుంబం కావాలి. అర్థమైందండి? కుటుంబం అంటే చాలా భారమైనది. కుటుంబంలో పిల్లలను పోషించడం, భర్తతో భార్యతో వీళ్ళిద్దరూ ఆ కుటుంబంలో చక్కగా నడవటం చాలా కష్టంగా ఉంటుంది.